టు కృష్ణామృతం. ఈ రోజు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను అన్నమాట. అద్భుతం అంటే మరకత లింగం దొరికిన లింగం అటండి. చాలా అద్భుతంగా ఉండింది. సో యాక్చువల్గా వారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు చెప్పారు, పక్కనే అక్క నువ్వు టెంపుల్స్ చేస్తున్నావు కదా, ఇక్కడ పక్కనే వడవందాంగల్ అనేటువంటి ఊర్లో మరకత లింగం ఉంది, రండి వెళ్దాము అని చెప్పేసి అంటే వెంటనే ఆలస్యం చేయకుండా బయలుదేరేశాను. ఎందుకంటే మీకు చూపించాలి కదా, అందుకోసం అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద శివలింగం అండి. కానీ దాని విషయాలైతే అక్కడ వాళ్ళు చెప్పటానికి సుముఖంగా లేరు. యాక్చువల్గా అక్కడ పైన ఒక అతను ఉన్నారు, ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అట. ఆయన ఈ యొక్క టెంపుల్ ని ఆయన సొంత నిధులతో నిర్మిస్తున్నారు అని మాత్రము చెప్పారు. చాలా బాగా ఉండింది. సరే ఒక్కసారి మనం ప్రదక్షిణ చేసుకొని ఇక్కడ పక్కనంతా ఏ పరివారం ఉంది ఏంటి చూసుకొని వచ్చి మనము స్వామి వారిని దర్శించుకుందాం. సో నిజంగా ఆయన గ్రేట్ కదండి. సో ఎంతైనా సర్వీస్ మ్యాన్ కదా. సో వెనక ఆలయం వెనక ఇలా నాగదేవతల్ని ప్రతిష్ఠించారు. అటు నుంచి ఇలా ముందు వెళ్ళగానే మనకు సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఈయన దర్శించుకున్న తర్వాత అలా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ కాలభైరవుడు, అదేవిధంగా నవగ్రహాలు ఉన్నారనమాట. సో విశాలమైన ప్లేస్. యాక్చువల్గా ఇది వాళ్ళ సొంత స్థలము. ఆయన దేవుడి మీద భక్తితో ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారనమాట. సో స్పెషల్ డేస్ కి ఇక్కడ స్వామి వారికి అభిషేకము మన స్వహస్తాలతో చేయిస్తారు. దానికి 50 రూపీస్ ఏమో చార్జ్ చేస్తున్నారనమాట. చాలా అద్భుతంగా ఉండిందండి. అంటే చుట్టూ ఏమంటారు పంట పొలాలు, అక్కడ గోశాల ఉంది. సో ఇది మొత్తం టెంపుల్ ఓవరాల్ లుక్ అయితే మనకి ఇదే అన్నమాట. సో అక్కడ పైన మైక్ సెట్ యువతలు ఉన్నారు కదా, ఆయన అండి ఈ యొక్క టెంపుల్ అంతా కూడా తన సొంత నిధులతో చేయిస్తున్నారు. మనము మెల్లగా అలా ముందుకు వెళ్ళి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆయనని దర్శించుకొని అలా లోపలికి వెళ్ళి మనం స్వామి వారిని దర్శించుకుందాం. యాక్చువల్గా ఏమంటే మూల స్థానము వాళ్ళు మనల్ని విజువల్స్ తీయనేలేదు. సో విఘ్నేశ్వరుడు, విఘ్న నాయకుడు. ఇది అండి అసలు ముందర నిలబడితే నాకైతే గూస్ బంప్స్, ఒళ్ళు గగురు పడిచింది. అంత అద్భుతంగా ఉంది. ఇది ఫోటో, ఈ ఫోటో కన్నా ఇంకొక ఫోటో పెడతాను. ఇది వాళ్ళ దగ్గర నేను తీసుకున్నటువంటి ఫోటో అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు వర్క్ జరుగుతుంది, ఇప్పుడే విజువల్స్ ఏమీ తీయొద్దు అని అన్నారు. అందుకని చెప్పి నేను సరే విజువల్స్ వద్దులే, మీ దగ్గర ఫొటోస్ ఉంటే ఇవ్వండి అంటే వాళ్ళు మనకు పెట్టడం జరిగింది. ఇది దొరికినటువంటి శివలింగంగా వీళ్ళు చెప్తున్నారు. ఇంత పెద్ద మరకత లింగం దొరికింది అనేసి అంటే నిజంగా అద్భుతమైన విషయం కదా. సో ఆయన గుడి కట్టి పూజ చేసి 10 మందికి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి. ఈసారి చిత్తూరు నుంచి వేలూరు వెళ్లే రూట్ లో కాట్పాడికి యువతలే అండి మనం రైట్ సైడ్ తీసుకోవాలా ఈ వడవంతాంగల్ అనేటువంటి ప్లేస్ కోసము. ఆ లోపలికి వెళ్తే మనకు ఈ యొక్క టెంపుల్ అనేది దొరుకుతుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ కోసం కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి.